పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ చెట్టు నీడ. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు చెట్టు నీడ. అరిగే రామారావు. అది మే నెలలోని ఒక ఆదివారం. ఉదయం 9 గంటలు దాటుతూ ఉంది. అప్పటికే సూర్యభగవానుడు కళ్ళెర్రజేసి కరుకు టెండలను కక్కుతున్నాడు. అరేబియన్ మహాసముద్రం ఆ కరుకు టెండలను కామ్గా త్రాగేస్తూ పైకి మాత్రం నిబ్బరంగా నిండుగా కనిపిస్తోంది. పైగా దగదగలాడుతూ తళతళా మెరుస్తోంది. ఆ మహాసముద్రం ఒడ్డునే ఉన్న బొంబాయి మహానగరం కూడా లోపల ఎంత కుళ్ళున్నా, మరెన్ని లుకలుకలున్నా దూరాన్నుంచి చూస్తానికి మేడిపండులాగా మిలమిల్లాడుతూ ముచ్చటగా ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర మహాసందడి, మరెంతో హడావిడిగా ఉంది. టూరిస్టులను ఎక్కించుకుని స్టీమర్లు, లాంచీలు ఎలిఫెంటా కేవ్స్ కేసి విహారయాత్రకు తీసుకుపోతున్నాయి. ఎలిఫెంటా కేవ్స్ను తారాపూర్ గుహలని కూడా అంటారు. అవి ఒక చిన్న ద్వీపంలో ఉన్నాయి. కళా పిపాసకులు, కళా పోషకులైన ఎవరో పూర్వరాజులు ఆ గుహల్లో శివలీలని వర్ణించే సుందర శిల్పాల్ని చెక్కించారు. అవిప్పుడు ఎలిఫెంటా కేవ్స్గా ప్రసిద్ధికెక్కి ఎంతోమంది యాత్రికుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ కొండపైకి నిటారుగా ఉన్న రాతిమెట్ల దారి విహారయాత్రికుల్ని చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లుంది. పచ్చటి చెట్లతో, చల్లటి నీడపట్టులతో అప్పుడు ఆ ద్వీపం పెళ్లి విడుదలాగా ఉంది. దూరంగా కనిపిస్తోన్న స్టీమర్లను, లాంచీలను కూడగానే కొండమీద సందడి మొదలైంది. పాప్కార్న్స్, చిప్స్ పొట్లాలు అమ్ముకునేవాళ్లు, కూల్ డ్రింక్స్, పూసల గొలుసులు అమ్మేవాళ్లు, మంచినీళ్ల కుండలవాళ్లు, ముష్టివాళ్లు తెగ హడావిడి పడిపోతున్నారు. ఆదుర్దాగా, ఆశగా టూరిస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మెల్లమెల్లగా Sample complete. Ready to continue?